ఐపీఎల్లో అదిరిపోయే ఆటతో దుమ్ము రేపుతుంది సన్ రైజర్స్ హైదరాబాద్. ముంబై ఇండియన్ ఇచ్చిన 243 రన్స్ టార్గెట్ ను ఉఫ్ఫని ఊదేశారు సన్ రైజర్స్ బ్యాటర్స్. ముంబైపై 6 వికెట్ల తేడాతో గెలుపొంది వరుసగా 5వ విక్టరీని ఖాతాలో వేసుకుంది. సన్ రైజర్స్ బ్యాటర్లలో ట్రావిస్ హెడ్, క్లాసెన్ సూపర్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. బౌలర్ల వైఫల్యంతో ముంబై బ్యాటర్ రికెల్టన్ అజేయ సెంచరీ వృధా అయింది. ఐపీఎల్ 19లో మరోసారి బ్యాట్ పవర్ చూపెట్టి వరుసగా 5వ విజయాన్ని ఖాతాలో వేసుకుంది సన్ రైజర్స్ హైదరాబాద్. ముంబై ఇచ్చిన 244 భారీ టార్గెట్ ను ఉఫ్ఫని ఊదేస్తూ 6వ విక్టరీ సాధించింది. చేసింగ్ లో ఓపెనర్లో ట్రావిస్ హెడ్ 76, అభిషేక్ శర్మ 45 రన్స్ చేశాడు. క్లాసెన్ 65 పరుగులతో నాటౌట్ తో హైదరాబాద్ కు విజయాన్ని అందించాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 రన్స్ చేసింది. ర్యాన్ రికెల్టన్ 123 రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు. విల్ జాక్స్ 46, హార్దిక్ పాండ్యా 31తో అండగా నిలిచారు. తర్వాత హైదరాబాద్ చేసింగ్ కు దిగి 18 ఓవర్లలో 4 బాల్స్ లో 4 వికెట్లు కోల్పోయి 249 రన్స్ చేసి గెలుపు తీరాలను చేరింది. ఐపీఎల్ చరిత్రలో ఇది 4వ అత్యధిక రన్ చేస్ కావడం విశేషం. క్లాసెన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబైకి ఓపెనర్లు గుడ్ స్టార్ట్ ఇచ్చారు. దీంతో పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 78 రన్స్ చేశారు. 8వ ఓవర్లో జాక్సన్ ను అవుట్ చేసి నితీష్ సన్ రైజర్స్ కు ఫస్ట్ వికెట్ అందించాడు. తర్వాత వచ్చిన సూర్యకుమార్ సింగిల్ డిజిట్ కు పెవిలియన్ చేరాడు. నమన్ దీర్ కూడా 22 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు ఓపెనర్ రికెల్టన్ సన్ రైజర్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఆ తర్వాత వచ్చిన పాండ్యా ధాటిగా ఆడాడు. ఈ క్రమంలో 44 బాల్స్ లోనే సెంచరీ కొట్టాడు రికెల్టన్. ఆ తర్వాత పాండ్యా, తిలక్ వర్మ అవుట్ అవ్వగా చివరి 2 బాల్స్ లో 6-4 కొట్టడంతో ఈ సీజన్లో ముంబై భారీ స్కోరు చేసింది. సన్ రైజర్స్ బౌలర్లలో హింగేకు 2 వికెట్లు, ఇషాన్ మలింగా, షాకిబ్ హుసేన్, నితీష్ కుమార్ రెడ్డికి తలో వికెట్ పడింది. 244 టార్గెట్ తో పరిలోకి దిగిన సన్ రైజర్స్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్. బూమ్రా, ట్రెంట్ బౌల్ట్లపై 4లు, 6లతో విరుచుకుపడ్డారు. దీంతో పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 92 రన్స్ చేసింది. ఈ క్రమంలోనే హెడ్ 50 పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ను వరుసగా అవుట్ చేసి ముంబైకి ఊరటనిచ్చాడు గజన్ఫర్. ఆ తర్వాత 10వ ఓవర్లో 76 రన్స్ చేసిన హెడ్ ను బోల్తా కొట్టించాడు పాండ్యా. ఆ తర్వాత వచ్చిన క్లాసెన్, నితీష్ తూచి ఆడారు. వీలు చిక్కినప్పుడల్లా 4లు, 6లు కొడుతూ స్కోర్ బోర్డ్ ను పరుగులు పెట్టించారు. 21 రన్స్ చేసిన నితీష్ అవుట్ అయినా క్లాసెన్ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఆ తర్వాత వచ్చిన సలీల్ కూడా ముంబై బౌలర్లపై 4లు, 6లతో విరుచుకుపడ్డాడు. దీంతో 18 ఓవర్ల 4 బాల్స్ లోనే 6 వికెట్లతో సన్ రైజర్స్ విజయం సాధించింది.